90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బోరింగ్ బిజినెస్ చాలా సింపుల్ కదా, అయినా సరే 99% పీపుల్ కాంప్లికేటెడ్ వైపే వెళ్తున్నారు. సో బేసికల్గా బోరింగ్ బిజినెస్ అంటే సింపుల్ బిజినెస్ అంటే సొసైటీకి అవసరమైన సింపుల్ బిజినెస్ మోడల్స్ అండ్ ఎనిబడి కెన్ స్టార్ట్ అట్ అనమాట, ఎనిబడి కెన్ స్కేల్ అప్ అనమాట. వాటిని మనం బోరింగ్ బిజినెస్ అంటారు. ఎగ్జాంపుల్ లాండ్రీ. ప్రతి ఒక్కరికి లాండ్రీ కావాలి. ఇప్పుడు ఇవాళ రేపట్లో చాలా బిజీ లైఫ్ స్టైల్ ఏంటంటే ఇమీడియట్లీగా లాండ్రీ చేయాలంటే కుదరపోవచ్చు. సో సింపుల్ గా కేజీకి 30-40 రూపీస్ తీసుకుంటారు. ఓకే, ఒక చిన్న మిషన్ కొనుక్కొని ఒక చిన్న రోడ్డు పక్కన ఉంటే చాలు, ఆటోమేటిక్ గా బ్యాచిలర్స్ ఎక్కువ చోట మిషన్ తగిలి పెట్టామనుకుంటే వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అది సింప్లిఫై గా. రెండోది టీ సెంటర్స్. ఒక మంచి జంక్షన్ లో కనుక టీ షాప్ లాంటివి ఉన్నాయి అనుకోండి, షాప్ ఓపెన్ చేస్తారు 24/7 వస్తూనే ఉంటారు. ఈ కాలేజ్ బోరింగ్ బిజినెస్. అండ్ పార్కింగ్ లాట్స్, ఎక్కడన్నా మనం ఆక్షన్ చేసి తీసుకున్నాం అనుకోండి కార్ పార్కింగ్, ఇట్స్ రెగ్యులర్ బోరింగ్ బిజినెస్, మనీ వస్తూనే ఉంటాయి అనమాట అదే పనిగా. అలాగే కార్ వాషింగ్, ప్రతి ఒక్కళ్ళకి కార్ వాషింగ్ నీడ్ కావాలి. ఇలాంటి ఏంటంటే సింపుల్ బిజినెస్ మోడల్ అన్నమాట, సింపుల్ బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కూడా. అలాగే ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఏదైనా సిటీ మూవ్ బయటకు పోవాలంటే ఇవన్నీ. అలాగే వేర్ హౌసెస్, ఇవన్నీ అనమాట. ఇవేంటంటే చాలా సింపుల్, ఎనీబడి కెన్ మేనేజ్ అనమాట. ఇట్స్ బట్ బోరింగ్ కాబట్టి జనాలు ఎక్కువ మంది ఏంటంటే బిజినెస్ అనగానే అదొక కాంప్లికేటెడ్ థింక్ చేస్తుంటారు, ఏదో టెక్నాలజీ అది తేవాలి ఇది తేవాలని. బట్ ఇవి చాలా ఈజీ అనమాట మేనేజ్ చేయటం, ఎందుకంటే సింప్లిఫై సింపుల్ అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ జంక్షన్ లో కనుక మనకి ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు ఈవెన్ వెండర్ ఏటీఎం మిషన్స్ కి రెంట్కి ఇచ్చినా సరే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న గదులు కట్టేసే ఏటీఎం వాటికి ఇచ్చిన, అలాగే ఏదైనా ఆటోమేటిక్ టెల్లరీ మిషన్ అది ఆటైపోట్ వాటికి ఇచ్చినా వస్తూ ఉంటాయి అనమాట అవి. అలాగే కన్సల్టెంట్స్ చిన్న రూమ్ లాగా ఇచ్చినా సరే వస్తూ ఉంటాయి. అందుకని మనం లైఫ్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ బిజినెస్ మోడల్కి వెళ్ళే బదులు ఇలాంటి రికరింగ్ జరిగే బిజినెస్ జరిగే వాటిని తీసుకోవటం వల్ల ఏంటంటే లైఫ్ స్మూత్ గా ఉంటుంది. అంటే చాలా మంది మనీ మేకింగ్ రహస్యం కూడా అదే యాక్చువల్ గా. పొద్దున పోయి షాప్ ఓపెన్ చేసి కూర్చొని ఈవినింగ్ కల్లా 10,000-20,000 తీసుకుని వెళ్ళిపోతుంటారు. నో టెన్షన్, నో హెడేక్స్, నో బాస్, రిలాక్స్ గా ఉంటుంది. అవి ఒరిజినల్ మోడల్స్ అనమాట. సో దట్స్ కైండ్ ఆఫ్ గుడ్ బిజినెస్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ జనాలు ఏంటంటే అంత సింప్లిఫై గా ఉండేసరికి వాళ్ళు లైక్ చేయరు. ఏదో జాబ్లో అయితే ఎక్కువ వస్తుంది అన్నట్టు దూరంగా వెళ్తా ఉంటారు, అంటే కాంప్లికేటెడ్ రకాల థింగ్స్ చేస్తూ ఉంటారు. బట్ దీస్ ఆర్ గుడ్ బిజినెస్ మోడల్స్. 99% వాళ్ళు కాంప్లికేటెడ్ వైపు వెళ్తున్నారంటే సార్, జనాలకి ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నిజానికి అది మనీ స్మూత్ గా వస్తుందా లేదా వాళ్ళు చూసుకోరు అవి అలాంటి విషయాలు. ఛాలెంజింగ్ రోల్స్ కావాలనుకుంటారు. ఇందులో ఛాలెంజింగ్ ఏముంది చెప్పండి. ఇప్పుడు టీ కొట్టింది అనుకోండి, ఇప్పుడు కౌంటర్ వైపు కూర్చుంటాను, జనాలు బాగున్న చోట అది. షాప్ ఓపెన్ చేస్తే పనులు పని చేస్తూ ఉంటారు, నేను జస్ట్ పనులు మేనేజ్ చేయడం అంతే కదా. బట్ ఇట్స్ బోరింగ్ ఓ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికల్లా. అందుకని ఖాళీ కూర్చోలేక ఇలాంటిది కాదని చెప్పేసి ఇంకేదో బిజినెస్ చేయాలని ట్రై చేస్తారు. అంటే కాంప్లికేటెడ్ అయిపోయి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఒక నార్మల్ బిజినెస్ ని కంటిన్యూస్ కొంటూ అంత ఈజీ కాదు. చాలా మంది ఎంప్లాయీస్ ఎందుకు రిజైన్ చేస్తారు అంటే ఒక స్టేజ్కి వస్తే వాళ్ళకి బోర్ కొట్టేసేది, ఇంకా సేమ్ పని చేయబుద్ధి కాదనమాట. అండ్ వాళ్ళ రెసిగ్నేషన్ లో కూర్చుంటారు. అంటే డిఫరెన్షియేషన్ ఏముంటుంది సార్? బోరింగ్ బిజినెస్ లో కూడా మీరు చెప్తున్నారు కదా, మార్నింగ్ తీసి ఈవినింగ్ వరకు ఉన్న 10,000 వేసుకుని వెళ్తారు బ్యాగ్ లో అంటున్నారు కదా. అంటే హై రిటర్న్స్ ఎక్కువ వస్తాయనా కాంప్లికేటెడ్ వైపు వెళ్ళడానికి కారణం? నేను చెప్పాను కదా, ఛాలెంజింగ్ రోల్ కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరికి వాళ్ళకి ఏంటంటే నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి అని ఛాలెంజింగ్ రోల్ తీసుకోవాలని అనుకుంటారు. దాంతో కాంప్లికేటెడ్ గా వెళ్తా ఉంటారు. ఈ ట్రెడిషనల్ బిజినెస్ అన్ని కూడా లేదు, వాళ్ళ ఫాదర్స్ కి లేదా ఎవరికో ఇన్ఎఫిషియన్సీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. బట్ ఏంటంటే దోస్ ఆర్ వెరీ గుడ్ బిజినెస్ మోడల్స్. ఓకే, సినిమా థియేటర్స్ ఏముంది, ఎక్కడన్నా మంచి సెంటర్ లో ఉంటే రెంట్కి ఇచ్చిన వస్తూనే ఉంటాయి అవి నిరంతరం, జస్ట్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావటమే. ఇప్పుడు ప్యారడైజ్ సర్కిల్ లో చూడండి, చిన్న చిన్న బిజినెస్ రోడ్డు పక్కన ఉంటాయి, వస్తూనే ఉంటాయి అవి నిరంతరం, తరతరాలు వస్తూనే ఉంటాయి. ఏం చేసే పని లేదు, వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావటమే. ఈవెన్ రెంటల్ కూడా మంచి లొకేషన్ లో ఉన్న రెంటల్ ఇన్కమ్ కూడా నిరంతరం తరతరాలు వస్తూనే ఉంటాయి అవన్నీ. అందుకని కాఫీ షాప్స్ కావచ్చు, ఓకే, అంటే పవర్ బొకే టారెసీ కావచ్చు, పార్కింగ్ లాట్స్ కావచ్చు, వేర్ హౌస్లు కావచ్చు, ఆటోమేటిక్ మిషన్ రెంట్కి ఇచ్చే కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే పక్క బోరింగ్ బిజినెసెస్ బట్ టూ గుడ్ బిజినెస్ మోడల్స్, అందులో డౌట్ లేదు. అంటే జనాలు అనవసరంగా వాటిని ఓవర్లుక్ చేస్తున్నారు కానీ
బట్ అదర్వైజ్ సర్టనిటీ ఉన్న బిజినెస్ మోడల్స్ అనమాట. సొసైటీ ఉన్నంత కాలం అవి ఉంటాయి. రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. యా, ఇట్స్ టూ గుడ్ రిటర్న్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేయరు, ఉండలేరు కదా. ఇక్కడ కాంప్లికేటెడ్ అన్నారు కదా సార్, ఒక 2-3 కాంప్లికేటెడ్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంప్లికేట్, ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా మనీ వస్తుందని చెప్పేసి దీని జోలు వెళ్ళారనుకోండి, దీనికి బ్యాక్గ్రౌండ్ టీమ్ పెద్దది మెయింటైన్ చేస్తా ఉండాలి, అండ్ సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తా ఉండాలి, అండ్ చాలా మంది కోఆర్డినేట్ చేస్తా ఉండాలి, కంటెంట్ కావాలి, కంటెంట్ జనరేషన్ నిరంతరం చేస్తా ఉండాలి, కాంపిటీషన్ కి వ్యూవర్స్ నిరంతరం, గూగుల్ పాలసీలు నిరంతరం మారిపోతా ఉంటాయి, యాడ్సెన్స్ ఇన్కమ్ రూల్ ఏం లేదు, ఎవరో 2-3 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని చెప్పేసి 100 కొద్ది బిగిన్ చేస్తారు, అందులో 80% రూపాయి కూడా రాదు, మధ్యలోనే స్టక్ అయిపోయి మొత్తం ఎఫర్ట్స్ అని వేస్ట్ అయిపోతాయి. వాళ్ళకి మేబీ వాళ్ళకి కనుక ఆల్రెడీ ఆ బిజినెస్ ఉంటే పర్వాలేదు, నేను ఏంటంటే టీ కాఫీ షాప్లు ఉంటే పర్వాలేదు, నేను లేని గురించి మాట్లాడలేదు, ఉన్న కూడా వాటిని వదిలి రావాల్సిన అవసరం లేదంటున్నాను. అందులో కూర్చుంటే షాప్ లోనే వచ్చేస్తున్నాయి కదా అమౌంట్. అట్లా కన్సల్టెంట్ కావచ్చు, చాలా ఉన్నాయి సొసైటీలో, చాలా బిజినెస్ మోడల్స్ అన్ని కూడా లేదు, కన్సిస్టెన్సీగా ఉంటాయి, కాకపోతే స్కేలబుల్ చేయలేవు దాన్ని. బట్ ఇట్స్ ఓకే, నేను షాప్ ఓపెన్ చేసి నాకు మనీ వస్తా ఉంటాయి, లైఫ్ స్మూత్ నడుపుతా ఉంటాయి. చాలా మంది ఫుడ్ బిజినెస్ చూడండి, యావగ్రీన్ పెద్ద పెద్ద హోటల్స్, ఒకసారి బ్రాండింగ్ వస్తే చాలండి, కొన్ని డెకేడ్స్ కంటిన్యూ అవుతాయి. బ్రాండింగ్ బట్టి చాలు, మంచి బ్రాండ్, అంతే. అంతేదారు కాలేజ్ బోరింగ్ బిజినెస్ లో బై డిఫాల్ట్. అది ఛాలెంజింగ్ రోల్స్ ఏం లేవు దాంట్లో, అంటే గవర్నమెంటల్ హరాస్మెంట్స్ ఏమి ఉండవు, సింపుల్ బిజినెస్ మోడల్ బాగుంటుంది. రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. మరి ఎందుకు సార్ బోరింగ్ బిజినెస్ అని ఎందుకు పెట్టారు దానికి? అంటే సేమ్ బిజినెస్ పదే అంటే ఇక్కడ క్రియేటివ్ వర్క్ లేదు, ఇంకా సేమ్ పని పదే నువ్వు చేస్తా ఉంటావు. సో ఇట్ ఈస్ కాలేజ్ మార్నింగ్ రావడం, ఈవినింగ్ వెళ్ళడం. మరి నువ్వు అందులో ఛాలెంజింగ్ రోల్ ఏమి చెప్పండి, ఎవరు కూర్చున్నా వర్కౌట్ అవుద్ది కదా అది. నాకు ఒక ఇంపార్టెంట్ ఏరియాలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది అనుకోండి, 1వ తారీఖులో రెంట్ లో చేసుకుంటాను, చేసిన పని ఏం లేదు, బట్ ఇట్స్ బోరింగ్. రోజు ఎప్పుడు అదే పని, కొత్త పని ఏమో చేయడానికి చెప్పండి. అట్లాంటి అనమాట. కాఫీ షాప్స్ ఉన్న ల్యాండ్ హౌస్ ఉంది, చేసేది ఏముంది, పనులు ఉంటారు, మిషన్స్ ఉంటాయి, ఎవరో ఒక బ్యాచెస్ చేసిపోతా ఉంటారు, మనీ వస్తూ ఉంటది. అలాగే కార్ పార్కింగ్ ఏముంటుంది దాంట్లో, ఎప్పుడు వాళ్ళే పడతా ఉంటారు, బయట రానివ్వరు. అలాగే ఈ బ్రాండ్ షాపులు, షాప్ టైప్ అవి కూడా ఆ టైప్ అనమాట. ఇవన్నీ వీటన్నిటిని అంటే ఒకే మినిమం గ్యారెంటీ లాగా ఉండే బిజినెస్ మోడల్ ఏదైనా సరే, క్రియేటివ్ వర్క్ లేకుండా ఉంటే వాటిని బోరింగ్ బిజినెస్ అనుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ పాపులర్ యాక్చువల్ గా. మనం టెన్షన్ తీసుకోకుండా లైఫ్ ని స్మూత్ గా గడపచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్.